శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తేనే. నమస్తే. చాలామంది ఒక కోరిక అనుకుంటారు, అది నెరవేరదు. మనం అనుకున్న గోల్‌ని మనం అచీవ్ చేసుకోవాలంటే ఏంటి? ఈ రామ్‌తావ్ ద్వారా ఎలా సాధించుకోవచ్చు? వెరీ గుడ్ సార్. సో, మనకి గత 20 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి 'సీక్రెట్' అని బుక్ వచ్చినప్పుడు 'సీక్రెట్' హ్మ్. మనకి చిరంజీవి గారు చెప్పున్నారు. చిరంజీవి గారు. సో, నేను అప్పుడే చదివాను 'సీక్రెట్' అని బుక్కు. నువ్వు ఏదైనా డ్రీమ్ చేస్తే మేనిఫెస్ట్ అవుతది. హ్మ్. ఆ పవర్ మీకుందని చెప్పి చాలామంది సెలబ్రిటీస్ ఈ మధ్యన గౌరీప్రియ కూడా మొన్నొచ్చిన 'చెన్నై లవ్ స్టోరీ' ఆమె కూడా వాటర్‌ని పట్టుకొని హ్మ్. నేను హీరోయిన్ అవుతున్నాను, నేను సక్సెస్ అవుతున్నాను మేనిఫెస్ట్ చేసింది. ఏం మేనిఫెస్ట్ అయింది అది. ప్రతి సెలబ్రిటీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకి తిలక్ వర్మ అవ్వచ్చు. లాస్ట్ ఐపీఎల్‌లో నేను లాస్ట్ మ్యాచ్‌లో చాలా బాగా ఆడతాను అని రాసుకున్నాడు పేపరు జరగకముందే. అది మేనిఫెస్ట్ అయింది. సో, అలాగే ఎవ్రీ సెలబ్రిటీ వాళ్ళ హీరోయిన్ చాలామంది తెలుసు ఈ టెక్నాలజీ. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది బాగా పెద్ద పాపులర్ నెట్వర్క్ అయిపోయింది. పాపులర్ వర్డ్ అయిపోయింది అది. రైట్? రామ్‌తో ఏం చెప్తున్నారంటే యూ క్రియేట్ యువర్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వే నిర్మించుకుంటున్నావు. దేని ద్వారా? నీ ఆలోచన విధానం. ద వే యూ థింక్ సో యూ బికమ్. యద్భావం తద్భవతి అని మన భగవద్గీత చెప్తుంది. అష్టావక్ర గీత చెప్తుంది యామతి సా గతి. నీ మనసు ఎలా ఉంటే నీ డెస్టినీ అలాగే ఉంటుంది. రైట్? అలాగే ఏది చెప్పినా అది. రామ్‌తో అదే చెప్తున్నారు. కాకపోతే సైన్స్ ప్రకారం చెప్తారు. ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది నీ నుదురు. చాలామంది చెప్తారు కదా, బ్రహ్మ ఇక్కడ నుదురు రాసేసి ఉంటారా అని చెప్తారు కదా. ఆ నుదురు ఏదో కాదు, నువ్వే రాసుకొని వస్తావు. ఆ నుదురు లోపల ఏముందంటే న్యూరాన్స్. ఆ న్యూరాన్స్ యొక్క కనెక్షన్ బట్టి నీ డెస్టినీ ఉంటుంది. నీ ఆలోచించే విధానం ఇలా ఉంటే ఓహో నేను ఈ పని చేయగలను. వేరే కనెక్షన్ అనుకో నేను చేయలేనేమో, అంత సీన్ లేదేమో, ఇవన్నీ రకరకాల కనెక్షన్స్. నువ్వు ఏ విధంగా ఎక్కువ సార్లు ఆలోచిస్తే ఆ విధమైన కనెక్షన్ ఏర్పడుతుంది. కొత్తగా మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు, కానీ అది ఒక 30 రోజులు టైం పడుతుంది. 30 రోజులు కనుక తదేకంగా ఇక్కడ దర్శించినట్లయితే నేను ఈ పని చేయగలను, నేను జాబ్ కొట్టగలను, నేను ఒక ఇల్లు కొట్టగలను కాదు, కట్టేసాను, దర్శించాలి. సో, అలా దర్శించాం. ఎందుకంటే నువ్వు ఫిజికల్ బాడీ మాత్రమే కాదు, ఫిజికల్ బాడీ నుంచి ఇంకా 6 బాడీస్ ఉన్నాయి. ఎనర్జీ ఫామ్‌లో ఉంది. ఆ ఎనర్జీ ఫామ్‌లో ఉన్నదాన్ని ఒక ఆలోచన రూపంలో తీసుకొచ్చినప్పుడు ఆ ఆలోచనే ఆ ఎనర్జీకి ఆ షేప్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడుతున్నావు. ఇల్లు కడుతున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తావు నువ్వు? బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ ఎక్కడ వస్తావు? ముందు మనసులో ఉంటుంది. దాన్ని పెన్ మీద తీసుకొస్తావు. సేమ్ స్ట్రక్చర్‌కి ఇల్లు కడతాం. అంటే ముందు ఎక్కడ థాట్ ఏంది? ఇల్లు ఎక్కడ కట్టావు ముందు అసలు? బ్రెయిన్‌లో. సో, ఎవ్రీథింగ్ ఫస్ట్ క్రియేషన్ హ్యాపెన్స్ విత్ ఇన్ యువర్ బ్రెయిన్. అది కాన్షియస్‌గా జరగవచ్చు, అన్‌కాన్షియస్‌గా జరగవచ్చు. బట్ క్రియేషన్ హ్యాపెన్స్ ఫస్ట్ ఇన్ యువర్ బ్రెయిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆస్ట్రల్ ఫార్మ్. దాన్ని మనం కాంతి రూపం అంటాం. దాన్ని మనం పిక్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాత రోజుల్లో ఒక బ్యూటిఫుల్ ఒక డిజిటల్ పిక్చర్, ఒక ఫోటో తయారు చేయడానికి ముందే ఒక బ్లాక్ అండ్ వైట్ ఒక ఇమేజ్ చేసేవాళ్ళు. దాన్ని కలర్ కోటింగ్ చేస్తే కలర్ పిక్చర్ వచ్చేది. అంతే కదా? బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్ ఉండేది. దాన్ని ఏమంటారు తెలియదు. రైట్? సో, అట్లాగా ముందు నువ్వు లోపల ఆ విషయాన్ని దర్శించినప్పుడు, అనుభూతి చెందినప్పుడు, అందుకే కృష్ణుడికి ఉన్న చక్రం పేరు తెలుసా? సుదర్శన చక్రం. సుదర్శనం అంటే స్పష్టంగా దర్శించడం. అంటే స్పష్టంగా, దర్శించడం అంటే చూడడం. ఎక్కడ? ఇక్కడ. ఎప్పుడైతే నీకు ఏదైతే లక్ష్యం కావాలో దాన్ని దర్శించి అనుభూతి చెంది అది నా దగ్గరే ఉంది అనుభూతి కలిగినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తుంది. ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నారు. సో, ఈ సందర్భం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి అంతకుముందు జన్మలో ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్. రేవంత్ రెడ్డి అంతకుముందు జన్మలో సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయనకు ఉక్కు మనిషి అన్నాం. ఎందుకంటే సంకల్ప శక్తి వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. ఉక్కు మనిషి అంటే ఏదైనా పట్టుకున్నాడంటే సాధిస్తాడు. అందుకే ఉక్కు మనిషి అని చెప్పాను సర్దార్. ఆయనే రేవంత్ రెడ్డిగా మళ్ళీ వచ్చాడు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఆయన గత 5 సంవత్సరాలకు సీఎం అవ్వక ముందు నుంచి నేను సీఎం అవుతున్నాను అని నిద్రలు అడిగిన అదే సమాధానం, ఎవరిని అడిగిన అదే సమాధానం రామ్‌తో మాట చెప్తాడు. ఎలాగైతే క్యాండిల్ ఫోకస్, ఎలాగైతే నైబర్హుడ్, ఎలాగైతే కళ్ళగంతలు కొట్టుకొని ఎలాగైతే ఫీల్డ్ వర్క్ అంటారు దీన్ని, ఎలాగైతే ఒక ప్రాక్టీస్ ఉందో ఇంకో ప్రాక్టీస్ ఉంది, బ్యూటిఫుల్ ప్రాక్టీస్. ఎలాగైతే ఒక సంకల్పాన్ని నువ్వు పట్టుకొని ఆ సంకల్పంతో వాక్ చేస్తే అది చేయగా అది మేనిఫెస్ట్ అయిపోద్ది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రాక్టీస్. దాన్నే నైబర్హుడ్ వాక్ అంటారు. అది తెలియకుండా మనం ఏం చేస్తాం, గుళ్ళోకి వెళ్ళి ఒక సంకల్పం అనుకుని నేను పిల్లబట్టాలి, నాకు ఉద్యోగం రాగాలని చెప్పి మెట్లు ఎక్కుతూ ఉంటాం. లేకపోతే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం అరుణాచలం ముందు కొండకి. అది ఈ భూమి ఏర్పడిన కొండ అరుణాచలం అనేది. అది రామాయణంలో వాలి సుగ్రీవుడు ఉన్నారు చూసారా, ఆ వాలి సుగ్రీవుడు ఉన్న ప్లేస్ అది. ఆ ప్లేస్ అది అరుణాచలం అనేది. రైట్? అక్కడ ఆ కొండకి తెలియకుండా అక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ
పట్టుకొని ఆ ఎనర్జీ పట్టుకొని నీ ఆలోచన పట్టుకొని ఒక సంకల్పంతో కనుక దాని చుట్టూ రౌండ్ వేస్తే ఏం చేస్తున్నావు, సంకల్పాన్ని తీసుకొని నీ నడుస్తున్నావు. నడుస్తున్నప్పుడు ఏమవుతుంది, తెలియకుండా ఒక 3 రౌండ్లు 11 రౌండ్లు వేసినప్పుడు ఆ ఆలోచన నీ అనువనువులో ఇంకిపోతుంది. ఇప్పుడు జరగదేమో అనే ఒక డౌట్ రాదు, అవ్వదేమో అనే ఒక వికల్పం రాదు, ఒక సందిగ్ధత రాదు, ఒక అపనమ్మకం రాదు. ఎందుకంటే జీర్ణం చేసేసుకున్నాం. ఇప్పుడు నీ భాగం అయిపోయింది, అది ఖచ్చితంగా జరుగుతుందని ఒక ఆలోచన విధానం కలిసిపోయావు. అలా చేయగా చాలామంది మేనిఫెస్ట్ అయిపోద్ది ఆ విషయం. అందుకే చాలామంది తిరుగుతూ ఉంటారు గిరి ప్రదర్శన చుట్టూ. అలాగే రేవంత్ రెడ్డి ఏం చేశాడు, నేను సీఎం అవుతున్నాను అయ్యాను అని అనుకొని అలాగా వాక్ చేయడం మొదలుపెట్టాడు. దాన్ని మనం పాదయాత్ర అన్నాం. అది రాజశేఖర రెడ్డి చేశాడు, సక్సెస్ అయ్యాడు. రేవంత్ రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, సిబిఎన్ చేశాడు, లోకేష్ చేశాడు. ఎవరైనా ఆ దృఢ సంకల్పంతో ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మేనిఫెస్టో.